హలో గైస్ ఈ వీడియోలో మనం నానో మెషిన్ మాంగ్వా గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మంది నానో మెషిన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం బ్రో. మీకు నచ్చితే చెప్పండి, కంటిన్యూ చేద్దాం. లేదంటే నేను ఆమ్ని పొటెన్షియల్ రేడర్ వ్యూ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి చెప్పాలంటే అది నెక్స్ట్ సోలో లెవెల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సోలో లెవెల్ ఉన్నంత క్రేజ్ అయితే దానికి ఉంది. ఆమ్ని పొటెన్షియల్ రేడర్ వ్యూ పాయింట్ అయితే వచ్చి సోలో లెవెల్ కన్నా క్రేజీ అయితే ఉంటుంది అనమాట. దాంట్లో ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ అయితే సోలో లెవెల్ కన్నా క్రేజీ అయితే ఉంటుంది. దాంట్లో ఫైట్స్ కూడా చాలా బాగా అయితే ఉంటాయి. ఆల్రెడీ ఆమ్ని పొటెన్షియల్ రీడర్ వ్యూ పాయింట్ యానిమేషన్ అడాప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది బ్రో. ఆల్రెడీ క్రంచీరోల్ ఒక 6 మంత్స్ బ్యాక్ అనౌన్స్ చేసి ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేసింది. మీకు దాని గురించి చెప్పాలంటే జస్ట్ మీరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళి సోలో లెవెల్ వర్సెస్ ఆమ్ని పొటెన్షియల్ రీడర్ వ్యూ పాయింట్ అని సెర్చ్ చేయండి. మీకు లాట్ ఆఫ్ వీడియోస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఆ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్స్ అయితే చేయమండి, ఆమ్ని పొటెన్షియల్ రీడర్ వ్యూ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామా వద్దా. నిజానికి ఆమ్ని పొటెన్షియల్ రీడర్ పాయింట్ అయితే వచ్చేసి నెక్స్ట్ సోలో లెవెల్ కిల్లర్ మాంగవా అన్నమాట. దానికి మన వాళ్ళు ముద్దుగా పెట్టుకున్న పేరు. నేను ఎందుకు దానికి అంత హైప్ ఇస్తున్నా అంటే ఒకసారి యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియోలో క్యారెక్టర్ నేమ్స్ ఏమైనా కొంచెం మిస్టేక్స్‌గా పలికింటే సారీ గైస్. ఆల్మోస్ట్ నానో మిషన్‌లో చాలా మంది ఫేసెస్ ఒకేలాగైతే ఉన్నాయన్నమాట. అందుకే నేమ్స్ ఏమైనా కొంచెం మిస్టేక్స్ ఉంటే సారీ ఫర్ దట్. ఇక మన శివాన్ కన్నింగా నవ్వుతూ మీరు ఇంకొక అడుగు ముందుకేసినా సరే ఆ మిగిలి ఉన్న చేతిని కూడా నేను నరికేస్తానంటాడు. దాని విని నాకున్న వాళ్ళంతా చేసి అక్కడ భయపడి ఆగిపోతారు. ఇక మన శివాన్ అయితే వచ్చేసి నువ్వు నాతో చెప్పినట్టే నాకు ఆ ఎల్లో ట్యాగ్ ఇచ్చేయని అంటాడు. ఇక మన యూచాన్ అయితే వచ్చేసి అసలు ఇది నువ్వు ఎలా చేయగలవు అని అంటాడు. దాని విన్న మన శివాన్ వచ్చేసి అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని అంటాడు. సెవెన్ డిమోనిక్ స్వాట్‌తో నన్ను ఓడించావంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు నువ్వు దీంట్లో ఇంత ప్రావీణ్యం ఎలా పొందావని అంటాడు. ఇక అదంతా విన్న మన షియాన్ అయితే వచ్చేసి నువ్వు నన్ను ప్రశ్నించే పరిస్థితుల్లో నువ్వు ఏమాత్రం లేవు అని చెప్పేసి అంటాడు. నేను నీకు ముందే చెప్పాను కదా, నా స్వాట్ టెక్నిక్స్ ఏంటని కూడా నువ్వు ప్రశ్నించే అధికారం నీకు ఏమాత్రం లేదు. ఆ సిచ్యువేషన్‌లో కూడా నువ్వు లేవు. అలాగని నువ్వు నన్ను బెదిరించే పరిస్థితిలో కూడా ఏమాత్రం లేదు. నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా అని చెప్పేసి మన షియాన్ అంటాడు. నేను వయసులాడిగా రావడానికి ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా అని అంటాడు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి నాకు మాట ఇచ్చినట్టుగా ఎల్లో బ్యాడ్జ్ నాకు తిరిగిచ్చేయి అని అంటాడు. ఇక దాన్నంతా చూస్తున్న మన యూచాన్ టీం వాళ్ళంతా వచ్చేసి ఏంటి మా మాస్టర్ ఓడిపోయాడు, నేను నమ్మలేకపోతున్నాను, అది కూడా వీడి చేతిలో ఓడిపోయాడా అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆశ్చర్యంగా అయితే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మన యూషాన్ అయితే వచ్చేసి అక్కడే కింద పడిపోతాడు. ఇక అక్కడ వాళ్ళంతా వచ్చేసి మన శివునికి ఎల్లో ట్యాగ్ అయితే ఇస్తాడు. నువ్వు నా మాస్టర్ని ఓడించినంత మాత్రం ఎంతో గొప్ప వీరుడు అనుకోవద్దు, ఏదో ఒక రోజు నీ పని తెలుస్తామని అంటారు. ఇక అది విన్న మన శివన్ చాలా కోపంగా స్వాట్ టెక్నిక్ ఉపయోగించి వాడిపైన అయితే అటాక్ చేస్తాడు. దాన్ని చూస్తూ నా కన్న వాళ్ళంతా వచ్చేసి ఒకసారిగా ఆశ్చర్యపోతారు. ఇక మన షియాను కొట్టిన దెబ్బకు వాడు రక్తం కక్కుతూ అసలు నువ్వు ఇలా ఎందుకు చేసావు యు బాస్టర్, నీకు చెప్పినట్టే మేము ఆ ఎల్లో ట్యాగ్ ఇచ్చేసాం కదా అని అంటారు. ఏంటి నేను ఎల్లో ట్యాగ్ మాత్రమే తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి అంటాడు. అసలు ఇది ఏమాత్రం బాగలేదు, ఓడిపోయిన వాళ్ళని ఇలా ఎందుకు గాయపరుస్తున్నావని ఆ కొన్న వాళ్ళంతా వచ్చేసి మన షియాన్ అయితే అడుగుతారు. ఇక మన షియాన్ అయితే వచ్చేసి మీరు కూడా ఎవరినైనా ఓడిస్తే ఇలాగే చేస్తారు కదా, అలాంటప్పుడు మీరు ఇతర టీములకి ఇలా చేస్తారు కదా, అలాంటప్పుడు మీటింగ్ చేస్తే తప్పేంటి అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే మన శివన్ చాలా ఫాస్ట్‌గా వాడి పైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మన శివన్ అయితే వచ్చేసి ఇక్కడున్న మిగతా వాళ్ళందరి పైన కూడా అటాక్ చేసి వాళ్ళ కాళ్ళు, చేతులు విరిచేయండి అని అంటాడు. ఇక మన శివన్ చెప్పినట్టే మన శివన్ టీంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసి అక్కడున్న వాళ్ళందరి పైన పడి వాళ్ళందరిని కొట్టి వాళ్ళ కాళ్ళు, చేతులు అయితే విరగొట్టేస్తూ ఉంటారు. ఇక మన శివన్ అయితే వచ్చేసి వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి ఆ యెల్లో ట్యాగ్ అయితే ఇస్తారు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి అసలు మాకెందుకు యెల్లో ట్యాగ్ ఇస్తున్నారు మాస్టర్ అని అంటాడు. ఇది నా దగ్గర ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి మన శివన్ అయితే అంటాడు. అయినా వాటిని నిలువ చేయాలని ఏమాత్రం అనుకోవట్లేదు. ఇక అదంతా చూసిన వాళ్ళంతా వచ్చేసి మన మాస్టర్ ఎంత గొప్పవాడు, అంతేకాదు ఎంత మంచివాడు కదా అని చెప్పేసి మన షియోని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. కేవలం ఈ ఒక్క సంఘటన వల్ల మేము బ్లేడ్ క్యాన్కి శత్రువులుగా అయితే మారాము. ఇక ఒక్కసారిగా కొన్న వాళ్ళంతా వచ్చేసి నీల్ డౌన్ చేసి మన షియోనికి అయితే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దాన్ని చూసి మన షియోని అయితే వచ్చేసి అరే అబ్బాయిలు అసలు మీరు ఏం చేస్తున్నారని అంటాడు. మాస్టర్ మేము మీకు సేవ చేయాలనుకుంటున్నాం, మీ పట్ల మేము ఎంతో కృతజ్ఞతలుగా అయితే ఉంటాము, మీరు మమ్మల్ని పూర్తిగా నమ్మొచ్చని చెప్పేసి మన షియాన్‌తో అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇటు మనోళ్ళంతా వచ్చేసి అసలు ఇదంతా నువ్వే ప్లాన్ చేసావా, అసలు నువ్వు అనుకున్నట్టుగా ఇదంతా జరుగుతుంది కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు డిమానిక్ అకాడమీలో మనకు సెకండ్ ఫ్లోర్ అయితే చూపెడుతూ ఉంటారు. ఇక అప్పుడే మన డాక్టర్ చాలా హ్యాపీగా అయితే ఉంటారు. మన షియాన్ కొట్టిన దెబ్బలకు అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి హాస్పిటల్కి అయితే వచ్చి ఉంటారు. నిజంగా చాలా పని పడింది నాకు, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, వీళ్ళందరికీ నేనే వద్దని చేస్తానని చెప్పేసి మన డాక్టర్ అయితే అంటాడు. నేను ఇప్పుడు ఎవరికి ఫస్ట్ యుద్ధం చేయాలని చెప్పేసి మన డాక్టర్ నవ్వుతూ ఉంటాడు. దాన్ని చూసి అక్కడున్న సోల్జర్ అయితే వచ్చేసి అసలు ఎందుకు ఇతను గాయపడిన వాళ్ళని చూసి నవ్వుతున్నాడని చెప్పేసి అనుకుంటారు. ఇక అప్పుడే అక్కడున్న ఒక స్వాట్స్ మ్యాన్ అయితే వచ్చేసి నేను నిన్న ఒకరిని తీసుకొచ్చాను కదా, అతని పరిస్థితి ఏంటి, అతను బాగున్నాడా లేదా అని చెప్పేసి మా డాక్టర్ని అయితే అడుగుతారు. మీ ఇద్దరు అలా మాట్లాడుకుని ఆపి ఇతను వచ్చి పట్టుకుంటారు అయితే నేను వైద్యం చేయాలని చెప్పేసి మన డాక్టర్ అయితే అంటాడు. ఇక ఇటువైపు మనోడు తెచ్చేసి నా లీచ్ మీరు నన్ను కాపాడేందుకు చాలా ధన్యవాదాలు, నేను మీకు నమ్మకమైన వ్యక్తిగా ఉంటానని అంటాడు. ఇక ఇటువైపు డీమనిక్ అకాడమీలో మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే మనకు చూపెడుతూ ఉంటారు. ఇది డెమోనిక్ రివర్సల్ బ్యాక్ టెక్నిక్ కదా, అయినా ఈ టెక్నిక్ ఇంకెవరికి తెలుసబ్బా, దాన్ని హీలింగ్ చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఒకసారిగా మనోడు కళ్ళు తెరిచి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, నేను ఆ బాస్టర్తో ఫైట్ చేస్తూ ఉండాలి కదా, నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ షియాన్ బాస్టర్తో నేను ఫైటింగ్ చేస్తూ ఉండాలి కదా అని చెప్పేసి అంటాడు.
ఇకప్పుడు మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి అదంతా ముగిసిపోయింది. నేను అడిగే ప్రశ్నలకు ముందు నువ్వు సమాధానం చెప్పని అంటాడు. అసలు రివర్సల్ బ్రేక్ టెక్నిక్ అసలు నీకెవరు నేర్పించారు? దాని గురించి నీకెవరు చెప్పారు అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్ అయితే అడుగుతాడు. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అసలు నాకు మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు ఆ టెక్నిక్ ఏంటో కూడా నాకు తెలీదని చెప్పేసి అంటాడు. ఇకప్పుడు మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి నేను ఇలా అడిగితే నువ్వు ఏమాత్రం చెప్పవని నాకు బాగా తెలుసు. నువ్వు మరీ నన్ను చాలా తక్కువ అంచనా ఇస్తున్నావు అని అంటాడు. ఇకప్పుడు మన లెఫ్ట్ గార్డ్‌ని వాడిని టచ్ కూడా చేయకుండా వాడి పైనైతే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు మనోడైతే వచ్చేసి ఆగండి అసలు మీరేం చేస్తున్నారని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే వచ్చేసి నీ దగ్గర నుండి నిజాలు రాబట్టడానికి నాకు ఇంకొక మార్గం అయితే ఉందిలే. నువ్వు ఎంతైనా అరిచినా కానీ ఎవరికీ నీ మాటలు ఏమాత్రం వినపడవని చెప్పేసి అంటాడు. ఇకప్పుడు మన లెఫ్ట్ గార్డ్ వాడి పైన అయితే అటాక్ చేసి వాడిని చాలా గాయపరుస్తూ ఉంటాడు. ఆ దెబ్బకు వాడు గట్టిగా కేకలు పెట్టి అరుస్తూ ఉంటాడు. నిజానికి ఈ టెక్నిక్ ఏ వంశానికి చెందినది కాదు. అలాంటప్పుడు ఈ టెక్నిక్ నువ్వు ఎలా ఉపయోగించగలిగావు? నువ్వు చెప్పే సమాధానం బట్టి నేను ఒక నిర్ణయానికి వస్తానని మన లెఫ్ట్ గార్డ్ అయితే అంటాడు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని వల్ల నీ క్లాన్ మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అసలు ఏం జరిగిందో నాకు నిజం చెప్పు అని మన లెఫ్ట్ గార్డ్ అయితే అడుగుతాడు. కానీ మనోడు ఏమాత్రం ఒక్క ఆన్సర్ కూడా ఇవ్వడు. నేను ఇలా అడిగితే నాకు ఎటువంటి సమాధానం నీ దగ్గర నుండి రాదని నాకు బాగా తెలుసు అని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి వాడి కాలెత్తి విరగొట్టేస్తాడు. ఇక ఆ నొప్పిని తట్టుకోలేక మనోడు చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. నీకు ముందుగానే చెప్పాను కదా! నువ్వు ఎంత మొత్తుకున్నా కానీ ఎవరికీ నీ మాటలు వినపడవని అంటాడు. ఇకప్పుడు ఒక్కసారిగా మన లెఫ్ట్ గార్డ్‌ని ఏదో చూసి వాడి గొంతు పట్టుకొని అసలు ఏం జరుగుతుందో నాకు నిజం చెప్తావా లేదా అని అంటాడు. కానీ అప్పుడే మనోడు వాడి పైన రక్తం కక్కేసి కింద పడిపోతాడు. దాన్ని చూసి మన లెఫ్ట్ గార్డ్ అయితే చూసి అసలు వీడికేమైంది? ఈ బాస్టర్డ్ నాకు ఎటువంటి విషయాలు చెప్పకూడదని వాడి నాలుకను వాడే కుడుక్కొని అయితే మింగేశాడు. అసలు వీడికేమైంది? అంత తేలిగ్గా వీళ్ళెవరు నిజాలు చెప్పరని నాకు ముందే తెలుసు కదా! ఇక మనోడు వాడికి హీల్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. నిజానికి వీడు ఆ వంశం కోసం ఒక కుక్క చావునైతే చచ్చిపోతున్నాడు. అయినా డామిట్ అసలు నేనెందుకు ఇలా చేశానో నాకేమాత్రం అర్థం కావట్లేదు. ఆ వంశం కోసం నేనెందుకు కుక్కలా చనిపోతున్నాను? ఇక ఇటువైపు చాలామంది స్టూడెంట్లు అయితే వచ్చేసి చియోన్ అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ వస్తూ ఉంటారు. ఈ కాకుండా చాలామంది స్టూడెంట్లు అయితే వచ్చేసి మన షియోన్ టీంలో చేరడానికి అంతేకాదు మన షియోన్‌తో మాట్లాడడానికి అయితే అక్కడికొచ్చి ఉంటారు. ఇక మన బెక్ అయితే వెళ్లి ఆ కన్న వాళ్ళందరి పైన అరుస్తూ మీరందరూ ఒక లైన్‌లో నిలబడతారా? మీరెవరైనా సరే మాస్టర్‌తో మాట్లాడాలంటే లైన్‌లో రండి అని చెప్పేసి అంటాడు. కానీ మనోడు చెప్పే మాటలు ఆ కన్న వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు. ఇక ఇటువైపు మన షియోన్ టీంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ మంది అయితే వచ్చారు. నిజానికి మా లీచ్ పోరాడిన విధానాన్ని పట్టుకొని అయితే వీళ్ళొచ్చారు. అంతేకాదు మా టీంలో చేరడానికి కూడా కొంతమంది వచ్చినట్టుగానే ఉన్నారని చెప్పేసి మనోళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కొన్న చాలామంది స్టూడెంట్లు అయితే వచ్చేసి మేము డార్క్ క్లాన్‌కి చెందిన వాళ్ళం. అంతేకాదు మేము విభిన్న క్లాన్‌కి అయితే చెందిన వాళ్ళము. మేము కూడా మీ టీంలో చేరాలనుకుంటున్నాం. మేము విన్నది నిజమేనా? మీ దగ్గర 6 యెల్లో బ్యాడ్జెస్ అయితే ఉన్నాయంట కదా! మేము చాలామంది మీ టీంలో చేరాలనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని అంగీకరిస్తారా? అని చెప్పేసి ఆ కొన్న వాళ్ళంతా వచ్చేసి మన షియాన్‌ని అయితే అడుగుతారు. ఇక దాన్ని విన్న ఆ కొన్న మిగతా స్టూడెంట్లు కూడా అయితే వచ్చేసి నేను క్యాడెట్ నంబర్ 35 నేను కూడా మీ టీంలో చేరాలనుకుంటున్నా అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటారు. ఇక అలా రాత్రి అయితే అయిపోతుంది. ఇక మన షియాన్ అయితే వచ్చేసి మీ అందరికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు నా టీంలో చేరతానన్నందుకు. కానీ మన షియాన్ అయితే వచ్చేసి నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కేవలం మీ ట్రైనింగ్ క్యాంప్‌లో ఉండడానికి మాత్రమే నా టీంలో చేరాలనుకుంటే ఏమాత్రం చేరవద్దు. ఈ ట్రైనింగ్ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా మీరు నా టీంలో ఉండాలనుకుంటే మాత్రమే చేరండి. దాన్ని విన్న మన షియాన్ టీంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసి మా మాస్టర్ నేను అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా అయితే మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటారు. నేను 6 క్లాన్‌లని అయితే పూర్తిగా మార్చాలనుకుంటున్నాను. దయచేసి నా టీంలో శాశ్వతంగా ఉంటే మాత్రమే చేరండి. లేదంటే నా టీంలోకి అసలు రావద్దని చెప్పేసి అంటాడు. ఇక అదంతా విని నా కొన్న వాళ్ళంతా వచ్చేసి అసలు అతను ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకంటే అతని క్లాన్‌లో ప్రధానమైన వ్యక్తులు ఎవరు లేరు కదా! ఇంతకు మనం చేరాలా లేదా అని చెప్పేసి ఆ కొనలో చాలామంది అయితే ఆలోచిస్తూ ఉంటారు. ఇకప్పుడే వాళ్ళలో ఒక అమ్మాయి అయితే వచ్చేసి నన్ను దయచేసి క్షమించండి మాస్టర్ చియాన్. ఎందుకంటే మా క్లాన్ ఆల్రెడీ సౌండ్ క్లాన్‌కి సేవ చేస్తూ ఉంది. అలాంటప్పుడు నేను ఎటువంటి సహాయం మీకు చేయలేను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇది నేను ముందుగానే ఊహించాను. ఈ మాట విన్న తర్వాత చాలామంది అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇంకా కొంతమంది అయితే మిగిలి ఉన్నారు కదా! ఇకప్పుడే వాళ్ళున్న ఒక వ్యక్తి పైకి లేచి, నాకెటువంటి యుద్ధ అనుభవాలు ఏమాత్రం లేవు. కానీ నేను మీకు సేవ చేస్తూ మీ టీంలో కొనసాగాలనుకుంటున్నాను శాశ్వతంగా అని చెప్పేసి అంటాడు. దయచేసి నన్ను మీ టీంలోకి తీసుకుంటారా అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడు ఒక వ్యక్తి అయితే వచ్చేసి మాస్టర్ చియాన్ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానని అంటుంది. ఏంటి నేను చూస్తుంది నిజమేనా? నిజంగా అది అతనేనా? మాస్టర్ మీరు ఏం చేసినా సరే ఆ మూన్ జూన్‌ని మన టీంలోకి ఖచ్చితంగా చేర్చుకోవాలని అంటాడు. కానీ అది విన్న మన శివన్ అయితే వచ్చేసి అంతకు వాడెవడని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. 9వ మండలికి చెందిన అతని మనమడు మోన్ యూన్. మీకు తెలుసా 9వ మండలికి చెందిన వ్యక్తి చాలా గొప్ప యోధుడు. ఇక మనం నడుచుకుంటూ మన శివాన్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. ఇక మన శివాన్ టీంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసి అసలు వాడు ఎందుకు అలా కుట్టుతున్నారని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మనోడు మన శివాన్‌తో మాట్లాడుతూ మీ దగ్గర 6 యెల్లో బ్యాడ్జెస్ అయితే ఉన్నాయి కదా! అందులో నాది కూడా ఒక బ్యాడ్జ్ అయితే ఉందని అంటాడు. 6 క్లాన్‌లకు చెందిన చాలామంది నన్ను వాళ్ళ టీంలోకి తీసుకోవాలని చాలా ప్రయత్నించారు. కానీ అందరూ వచ్చినప్పుడు నేను వాళ్ళందరినీ తిరస్కరించాను. కానీ యూచన్ ఆ బాస్టన్ నన్ను కొట్టి నా కాలు చెయ్యి విరగ్గొట్టి ఆ బ్యాచ్‌ని తీసుకెళ్ళిపోయాడు.
నేను కోలుకున్న తర్వాత ముఖ్యంగా వాడిపైన పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ అంతకుముందే మీరు వాడి చెయ్యి నరికేశారని నేను విన్నాను. నన్ను ఆ బాస్టన్ నా కాలు చెయ్యి విరిచేయడం వల్ల నన్ను మిగతా వాళ్ళు ఎవరు ఆ టీంలోకి తీసుకోరు. దయచేసి నన్నన్నా మీరు ఈ టీంలోకి తీసుకుంటారా అని చెప్పేసి అడుగుతాడు. ఇంతకు ముందే నన్ను ఇంకొకరి టీంలోకి తీసుకుంటా అన్నారు. కానీ 2 గంటల తర్వాత వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకొని నన్ను వాళ్ళ టీంలోకి ఏమాత్రం తీసుకోలేదు. ఇక అంతా విన్న మన షియాన్ టీంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసి మా లీచ్ వాడి చెయ్యి నరికేయడం వల్ల నాకు ఇప్పుడు ఆనందంగా అయితే ఉంది. ఆ బాస్టర్ ఇంత పని చేశాడా అని చెప్పేసి అనుకుంటారు. ఇంతకు మీ నిర్ణయం ఏంటి? నన్ను మీ టీంలోకి తీసుకుంటారా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. ఇక ఒక్కసారిగా మన షియాన్ అయితే వచ్చేసి అసలు నువ్వెందుకు నా టీంలో చేరాలని అంత ఆసక్తి చూపెడుతున్నావని అడుగుతాడు. నువ్వు కేవలం నా టీంలో ఉండాలనుకుంటున్నావా లేదంటే నాతో కలిసి ఫ్యూచర్లో కూడా ప్రయాణించాలనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతాడు. మాస్టర్ చియాన్ దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను మీ టీంలోకి తీసుకోండి అని చెప్పేసి అడుగుతాడు. నేను స్వయంగా వాడిపైన పగ తీర్చుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను మీ టీంలోకి తీసుకుంటారా అని చెప్పేసి మళ్ళీ తనైతే అడుగుతూ ఉంటాడు. ఇక అదంతా విన్న మన షియాన్ అయితే వచ్చేసి లేదు నేనేమాత్రం నా టీంలోకి నేను తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇక అది విన్న మన షియాన్ టీంలో ఉన్న వాళ్ళంతా వచ్చేసి మాస్టర్ అసలు మీకేమైంది మీరు ఎందుకు అలా చేస్తున్నారని అంటాడు. దయచేసి వాడిని టీంలో తీసుకోవచ్చు కదా వాడు ఒక టీం లీడర్ వాడు మోకాల మీద కూర్చొని నేను మీ టీంలో చేరతానని అంటుంటే మీరు ఎందుకు వాడిని వద్దంటున్నారు. వాడు గొప్ప యోధుడు కదా వాడిని కూడా చేర్చుకోవచ్చు కదా అని అంటారు. దాని విన్న మన షియాన్ అయితే వచ్చేసి నేను ఇలా ఎంతమందిని అయితే చేర్చుకోవాలి ఆల్రెడీ చాలా మందిని రిజెక్ట్ అయితే చేశాను కదా ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి వీడిలాగే వాళ్ళని కూడా చేర్చుకోవాలా. నేను పెట్టుకున్న రూల్ నేనే ఏమాత్రం బ్రేక్ చేయలేనని చెప్పేసి మన షియాన్ అంటాడు. ఇక ఇటువైపు మనం మ్యూన్గిన్ అయితే వచ్చేసి నాకు 4 లేదా 2 రోజుల సమయం కావాలి. పూర్తిగా నేను మీ టీంలో చేరతానా లేదా నిర్ణయం తీసుకుంటానని అంటాడు. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇంకా ఎందుకు నువ్వు నా టీంలో చేరాలని ఇంత ఆసక్తి చూపెడుతున్నావు? దానికి కారణం ఏంటని అంటాడు. అసలు వీడు ఏం చేస్తున్నాడు? అసలు వీడి నిర్ణయం ఏంటని చెప్పేసి మనం షియాన్ నానో మెషిన్‌తో వాడి ఫేస్ స్కాన్ చేసి వాడు అబద్ధం చెప్తున్నాడా? నిజం చెప్తున్నాడా? తెలుసుకోవడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇకప్పుడే నానో మిషన్ తన ఫేస్ మొత్తం స్కాన్ చేస్తూ నాకేం అర్థం కావట్లేదు. ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. అది వాడి అసలు మొహం కాదు. ఆ మొహం వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు అని చెప్పేసి మన నానో మిషన్ అయితే అంటుంది. ఇక అంతా విన్న మన షియాన్ అయితే వచ్చేసి అసలు వాడెందుకు వాడి అసలైన మొహాన్ని దాచుకొని ఇలా మారువేషాలు తిరగాలి? నాకేమాత్రం అర్థం కావట్లేదు. అది మనిషి చర్మంతో చేసిన మాస్క్ కదా! అసలు అదేంటి అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడే నానో మిషన్ తన బాడీ మొత్తం స్కాన్ చేసి తను ఒక అబ్బాయి కాదు అమ్మాయి అని చెప్పేసి అంటుంది. అయినా వాడెందుకు వాడి ఐడెంటిటీని దాచిపెట్టుకున్నాడు? అసలు వాడు అబ్బాయి, అమ్మాయా అని చెప్పేసి మనోడు కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. నిజానికి నువ్వు అబ్బాయి, అమ్మాయి అని చెప్పేసి మన శివాన్ తననైతే అడుగుతాడు. ఇక అది విన్న మన మ్యూన్గుని అయితే వచ్చేసి దయచేసి ఆ విషయాలు నేను మీకు పర్సనల్‌గా తెలియచేస్తానని అంటాడు. అది విన్న అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి ఏంటి వాడా అమ్మాయా? నాకేమాత్రం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక షియాన్ టీమ్‌లో ఉన్న వాళ్ళంతా వచ్చేసి తనతో ఒకరితో ఒకరు పరిచయం చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన షియాన్ అయితే వచ్చేసి దాదాపుగా నా దగ్గర చాలా మంది అయితే ఉన్నారు. నేను ఒక 5 మంది గ్రూప్ లీడర్‌ని కూడా అయితే ఎన్నుకున్నాను. ఇక తర్వాత మన మూన్ చున్ అయితే వచ్చేసి మన షియాన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఉపయోగించేది నా తమ్ముడి మొహం. మేమిద్దరం ఒక ట్విన్స్. నిజానికి మా నాన్న ఒక యుద్ధంలో చనిపోయారు. అంతేకాదు మా అమ్మ కూడా అయితే చనిపోయింది. నిజానికి ఒక రాజు, ఒక రాణి చనిపోయిన తర్వాత ఆ రాజ్యం ఒక అమ్మాయి చేతిలో ఉంటే అది ఎంతో ప్రమాదంలో పడుతుంది. మిగతా క్లాన్ వాళ్ళందరూ కలిసి మా క్లాన్ పైన దాడి చేసి మా అందరిని నాశనం చేసే అవకాశం ఉంది. అందుకే నేను ఈ నటనైతే ఆడుతున్నాను. నేను మా తమ్ముడిలా జీవించాలనుకుంటున్నాను. అప్పుడు ఎటువంటి ప్రమాదం మా క్లాన్‌కు జరగకుండా ఉంటుంది. మిగతా 6 క్లాన్‌లు కూడా అయితే వచ్చేసి మాతో కలిసికట్టుగా అయితే ఉంటాయి. ఇక మన షియాన్ అయితే వచ్చేసి "నువ్వు మీ తమ్ముడి ఫేస్‌ని వాడేటప్పుడు వాళ్ళ పేరెందుకు వాడట్లేదు? అసలైన పేరు నీదెందుకు వాడుతున్నావని" అడుగుతాడు. నేను నా క్లాన్‌కు చెందిన వాళ్ళ పేర్లు కానీ, లేదంటే నా తమ్ముడి పేరు కానీ వాడితే వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది నాతోనే అంతమైపోవాలని అనుకుంటున్నాను. నా వల్ల ఇతరులకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. అందుకే నేను అసలైన పేరుని వాడుతున్నానని చెప్పేసి మన షియాన్‌తో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక అదంతా విన్న మన షియాన్ అయితే చూసి తనకు కూడా ఒక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. తను కూడా తల్లిదండ్రులు లేకుండానే పెరిగింది. ఇక తనైతే వచ్చేసి నేను మాటిచ్చినట్టే నా విషయాన్ని మీకు తెలియజేశాను కదా! ఈ విషయం ఎవరికీ తెలియద్దు. మీ మాట కూడా నిలబెట్టుకోండి మాస్టర్ చియాన్ అని అంటుంది. సరే నాకు కూడా చాలా బాగా గుర్తుంది. ఈ విషయాలు ఎవరికీ నేను తెలియజేయనని చెప్పేసి మన షియాన్ అయితే అంటాడు. అయినా నీ వాయిస్ ఎలా మ్యాచ్ చేస్తున్నావు నాకేమాత్రం అర్థం కావట్లేదు. నేను గొంతు మార్చి మాట్లాడడం చాలా సంవత్సరాలైతే ప్రాక్టీస్ చేశాను. అలా ఈ వాయిస్ అయితే అలా చేంజ్ అవుతూ వచ్చింది. ఓహ్! అవునా? నువ్వు నిజంగా నీ వాయిస్‌ని కూడా చేంజ్ చేయగలుగుతున్నావా? నాకు నమ్మశక్యంగా అయితే లేదు. నేను అసలైన నా వాయిస్‌తో మాట్లాడి చాలా కాలం అయితే అయింది. నేను చిన్నప్పటి నుండి అలా వాయిస్ చేంజ్ మాట్లాడటం వల్ల నా వాయిస్ అలా అయితే చేంజ్ అయిపోయింది అని చెప్పేసి తనైతే అంటుంది. ఓహ్! ఇప్పటికే దాదాపుగా సమయం అయిపోయింది. నేను నా ఫేస్‌ని మళ్ళీ అతికించుకోవాలని చెప్పేసి తను ఒక గ్లో తీసుకొని తన ఫేస్ మొత్తాన్ని అయితే రిమూవ్ చేసి మళ్ళీ అంటించుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక తను తన ఫేస్ మాస్క్ తీసేసి తను మళ్ళీ తన ఫేస్ మాస్క్ అయితే గమ్ ఏసి అతికించుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. నిజానికి ఇలాగే ఒకదాన్ని ఇలా నా ఫేస్ అతికించుకోవడం చాలా కష్టం. దయచేసి మీరు నాకు సాయం చేస్తారా? మీరు ఉండడం నాకు చాలా మంచిదయింది. ఇక మన శివం తన ఫేస్‌ని చూసి ఒక్కసారిగా ఫస్ట్ టైమ్ మనోడితే తనను చూసి సిగ్గుపడుతూ ఉంటాడు. మీరు దయచేసి నా మాస్క్ అతికించుకోవడానికి మీరు నాకు సహాయం చేస్తారని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఈ యానిమేషన్ మాంగా కంటిన్యూ చేద్దామా లేదా కింద కామెంట్స్‌లో చెప్పండి. మీకు నచ్చితే కంటిన్యూ చేస్తా లేదంటే ఆమ్ని పొజిషన్ రీడర్ వ్యూ పాయింట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనుకుంటున్నా.